ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్, మెమోస్ ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏఐ అప్లై చేసి చూసి రూల్ ప్రకారం ఉందా లేదో చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది. అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు. అదే మరి మనం చాలా కేసులు ఉన్నాయి, మనకు కన్విక్షన్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఆ ఎవిడెన్స్, ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ని బిల్డ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు కేస్ స్టడీ కింద తీసుకొని ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా బిల్డ్ చేసి ఒక 10 మందికి కానీ వరుసగా కానీ కన్విక్షన్ వస్తే ఎవ్రీబడి విల్ బీ అండర్ కంట్రోల్. ఈరోజు నేను అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఇవన్నీ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. మనం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా, పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం. ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండివిజువల్? పెన్షన్ సేమ్ అమౌంట్, గవర్నమెంట్ ఈజ్ సేమ్. డెలివరీ చేసేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా డెలివరీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన గుడ్ విల్ అనేది తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ది వే వీఆర్ బిహేవింగ్. ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్కి. ఆ మ్యాండేట్ ఏంటి? ఒక సుపరిపాలన చేయమని. ఒక సుపరిపాలన చేయమని ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఎక్కడో ఒక ఆఫీసర్ అతను తప్పు చేసిన గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. దిస్ వేర్ ఐ వాంట్ టు టాక్ టు యూ, ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎక్సైజ్ ఉంది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. 5 సంవత్సరాలు ఎక్సైజ్లో ఎన్ని అవకతవకలు జరగాలని జరిగాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా బ్రాండ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. మనం హోలోగ్రామ్ పెట్టాం, అవసరం క్యూఆర్ కోడ్ ఉంది. ఇవన్నీ ఉపయోగించి కొన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేసామంటే ఇంకా సందేహమే. దిస్ ఈజ్ వేర్ ప్రజలకు కానీ ట్రాన్స్పరెన్సీగా చేయడమే కాదు, ట్రాన్స్పరెంట్గా చేసామనేది పదే పదే ప్రజలకు కూడా చెప్పి ట్రస్ట్ని బిల్డప్ చేయడం మన బాధ్యత.